ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్, నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయడం, దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధర్ గారు గిరి దగ్గర కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయడం, ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ని యాక్చువల్గా చేసేదానికి యాక్చువల్గా గిరిరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ 3టిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 monthsలో ఈ 3 యాక్టివిటీ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఈరోజు రాజమండ్రిలో ఇటువంటి యాక్టివిటీ పెట్టుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా యాక్టివిటీ ఉండేది రాజమండ్రి. సో ఇంకా కూడా అనేక మున్సిపాలిటీలు 103 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే పెద్ద పార్కులు ఉన్నాయో వాటి అన్నింటిలో పెట్టాలని ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ పార్క్ ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఉందో ఈ పార్క్లో అసోసియేషన్ ఉంది. ఇన్ని రోజులు మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అలా కాకుండా రేపటి నుంచి యాక్చువల్గా మెయింటెనెన్స్ ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వమని యాక్చువల్గా అటు నేను శ్రీధర్ రెడ్డి ఇద్దరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, నేను వారితో కూడా మాట్లాడితే వారు కూడా అసలు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారని నేను వాళ్ళు కోరుకునేది ఒకటే, మళ్ళా మీలో వర్గాలు డివైడ్ కాకుండా ఒక్కటిగా ఉండి ఒక యూనిట్గా ఉండి చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఓపెన్ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నిటి కాపాడటానికి అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఇక్కడ నెల్లూరు సిటీ కానీ వాటన్నిటికీ యాక్చువల్గా ప్రహరీ గోడలు కట్టడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైతే లేఅవుట్స్ వేసినప్పుడు సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ పార్కులకు ఉంటాయో గ్రీనరీకి అవి వాటికే ఉండాలి. నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రభుత్వం సైట్ ఉన్నా మీరు ఇమీడియట్గా చెప్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రభుత్వ సైటు ప్రభుత్వానికే ఉండాలి. ఏదైతే పర్టికులర్ లేఅవుట్లో గ్రీనరీ కోసం పిల్లలు ఆడుకోవటానికి పార్కులు చేశారో దాన్ని పార్కులకే పెట్టాలి. అందుకనే నేనైనా శాసనసభ్యులు మన శ్రీధర్ అయినా దీని మీద దృష్టి సారించి దాదాపు 300 కోట్ల 350 కోట్ల పైన వర్త్ అయిన సైట్స్ అన్నిటికీ యాక్చువల్గా ప్రహరీ గోడలు కట్టించడం, గ్రీన్ ఫెన్సింగ్ వేయటం జరిగింది. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీలో ఉన్న అన్ని పార్కుల్ని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.